హాయ్ అండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక మొక్క. ఈ మొక్క వైలెట్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి ఉంది. సో ఉన్న కుండీలన్నిటికీ పెయింట్ వేసాను. ఇది ఒక్కటే మిగిలింది. సో దీనికి కూడా ఒక కలర్ఫుల్గా పెయింట్ వేద్దామని చెప్పి ఈరోజు అనుకొని నేను ఎల్లో ఎల్లో కానీ వైట్ కానీ లేకుంటే లైట్ కలర్స్ తోటి బేస్ ఇస్తే బాగుంటుంది అనేసి నేను అనుకున్నాను. సో నా దగ్గర ఎల్లో అయితే బాగుంటుంది, వైట్ అయితే మరి డల్గా పేల్గా ఉంటుంది అని చెప్పేసి ఎల్లో బేస్ తీసుకొని ఎల్లో స్టార్ట్ చేశాను అనమాట. దాని మీద రెడ్, వైలెట్ కానీ గ్రీన్ కలర్ లీవ్స్ లాగా ఫ్లేవర్స్ లాగా చేయొచ్చు అని చెప్పి సో ఇలా అయితే నేను ఇంకా స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ కుండీ మొత్తానికి సో అలా వైలెట్ తోటి మొత్తం ఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ మొత్తం దాన్ని కంప్లీట్ చేసేయాలి. మొత్తం చూడండి అక్కడంతా వేస్తూ ఉన్నాను, మొత్తం కవర్ అయ్యేలాగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా. సో ఇలా డ్రై చేసిన తర్వాత ఇక్కడ ఒక హార్ట్ షేప్ కనిపిస్తుంది కదా, ఇది మా వారు వెల్డింగ్ చేయించారు. సో ఆ మొక్క ఏదైతే ఉందో ఈ ఆర్టిన్ షేప్ లాగా మనం మొక్క తయారు చేయొచ్చు. మొత్తం ఆ షేప్లో వచ్చేస్తుంది, అంటే అల్లుకుపోతుంది అన్నమాట. దాని తర్వాత ఈ ఆర్టిన్ షేప్లో ఉండే దానికి కూడా వైట్ పెయింట్ వేస్తున్నాను అనమాట. అంటే మరి ఐరన్ లాగా కాకుండా రస్ట్ పట్టకుండా పెయింట్ వేస్తే బాగుంటుంది, రస్ట్ పట్టకుండా అనేసి. సో దానికి కూడా పెయింట్ వేసేసి ఇంకా నెక్స్ట్ దాన్ని కూడా డ్రై చేయాలి. ఇంకా డ్రై చేసిన తర్వాతే మనం మొక్కేస్తే పెయింట్ కూడా ఎక్కడ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ డ్రై చేశాను నేను. సో ఈ లోపల ఈ మొక్క కూడా ఇంకో కలర్ వేయాలంటే డ్రై అవుతూ ఉంది. ఇది ఈ కుండీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ డ్రై చేశాను. ఆ తర్వాత ఈ కలర్స్ తీసుకొని రెడ్ తోటి నేను స్టార్ట్ చేశాను ఫ్లవర్స్. రెడ్ ఫ్లవర్స్ వేసి గ్రీన్ లీవ్స్ వేసి అలా డీటెయిలింగ్ ఇద్దామని. సో ఈ కుండీ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సో దాని అవుట్పుట్ ఎలా వచ్చిందంటే ఇలా వచ్చిందనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇలా వచ్చింది నా అవుట్పుట్. ఇదే వాళ్ళకి నాకు